హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో వచ్చేసి బిస్కెట్స్తో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 2 రకాల బిస్కెట్స్ని తీసుకున్నాను. ఒకటి వచ్చేసి మ్యారీగోల్డ్, ఒకటి వచ్చేసి ఓరియో. వీటిని ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు కూడా మీకు ఇష్టమైన బిస్కెట్స్ని తీసుకోండి. ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బిస్కెట్స్ తిని బోర్ కొడితే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా బౌల్లోకి తీసుకున్న పౌడర్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను, ఒక 2 స్పూన్లు. మీకు ఇష్టమైతే షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఇంకొంచెం స్వీట్నెస్ కోసం వేసుకున్నాను షుగర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ క్రీమీ టెక్చర్లో కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ఎలాగూ బయటకు వెళ్ళి బేకరీస్కి వెళ్ళి కేక్ కొనుక్కోలేం కాబట్టి ఇంట్లోనే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ చూడాలని ఉంటే. మనం ఈ కేక్ కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయడం లేదండి. ఓన్లీ బిస్కెట్స్ పౌడర్ అండ్ మిల్క్ రెండే యూస్ చేస్తున్నాం. ఇలా కలిపి పెట్టుకున్న టెక్చర్లో ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ కూడా మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చూసారుగా, కేక్ మౌల్డ్ అవసరం లేదు. నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. నేను డైరెక్ట్ వేసుకుంటున్నాను. లోపల కొంచెం గీ అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో మనం కలిపి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని కుక్కర్ మూత పెట్టి కుక్కర్ విజిల్ తీసేసి కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా ఏదైనా పెనం మీద పెట్టి కుక్ చేసుకోవాలి ఒక 20 మినిట్స్ పాటు. ఒక 20 మినిట్స్ తర్వాత చూసారుగా, మన కేక్ రెడీ అయిపోయింది. ఒకసారి చెక్ చేస్తున్నాను టూత్ పిన్ పెట్టి. చూడండి, టూత్ పిన్ కూడా క్లీన్గా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ని డిమౌల్డ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. పైన గార్నిష్ కోసం చాక్లెట్ని కొంచెం నేను చాప్ చేసి వేసుకున్నాను. మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి ఇంట్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.